రోగి వైపు చూసి నీ పాపములు క్షమించబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడు దేంతో వచ్చాడు? పాపంతో వచ్చాడా, రోగంతో వచ్చాడా? రోగంతో వచ్చాడు. దేవుడు ఇప్పుడు దేని డీల్ చేస్తున్నాడు? ముందు పాపంతోనా, రోగంతోనా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా బాగా వినండి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే సింపుల్ సందేశం. పెద్ద పెద్ద పర్వతాలు ఒక్క చేత్తో ఎత్తుకెళ్ళిపోవడానికి రాలేదు ఆయన. పెద్ద పెద్ద చెట్లు ఒక పక్కమని లాగేసి దాన్ని ప్లక్అవుట్ చేయడానికి యేసు ఈ భూమి మీదకి రాలేదు. యేసు ఎందుకు వచ్చాడంటే కొండలను పిండి చేసేయటానికి రాలేదు. యేసు ఆకాశాలు కిందికి దించేసి మళ్ళీ అదే ఆకాశాన్ని భూమి మీదకి నుంచి పైకి పంపేయటానికి. మా దేవుడు కొండలు పీకేశాడు, బండలు లాగేశాడు, భూమి రెండు చేసేసాడు, సముద్రం చీల్చేసాడు. దట్ ఇస్ నాట్ ఎ మ్యాటర్. బాగా వినాలి. దేవుడు బండలు పట్టుకెళ్ళిపోయాడు, కొండలు చీల్చేశాడు, వేడి కుండలో చేయి పెట్టేసి కలిపేశాడు, చచ్చిపోయిన చేపల్ని బతికించేశాడు. అయితే నాకు వచ్చే లాభం ఏంటి? వాడు కుండలో నీళ్ళు తిప్పాడు, చేయి పెట్టాడు, వేడి ఉంటుండగానే వేడి నీటిలో చేయి పెట్టాడు, వేడి ఉంటుండగానే నూనెలో చేయి పెట్టాడు. సో అలా ఆ దేవుడు చేయటంలో నా జీవితానికి వచ్చే లాభం ఏంటి? ఇప్పటికే మీకు అర్థం అవ్వాలా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా జీవితానికి వచ్చే లాభం ఏంటి? నా దేవుడు కొండ పీకేశాడు, ఇట్స్ ఓకే, ఐ బిలీవ్. కానీ వాట్ ఈస్ ఇట్ టు మీ? అది నాకేం లాభం ఇస్తుంది? నాకేం తెస్తుంది? నా బతుకులో అతను కొండ పీకేయటం మూలాన వచ్చే కొండ లాంటి లాభం ఏదైనా నాకు వచ్చిందా? ఇప్పుడు నేను హ్యాపీ క్రిస్మస్ అందామంటే నాకు వచ్చే హ్యాపీ ఏంటి ఇందులో? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ వినండి, జాగ్రత్తగా వినండి. ఈ స్వరం వింటున్న వాళ్ళు కూడా వినండి. దేవుడు అంటే పెద్ద చర్చిలో ఉన్నోడో, పైకి వెళ్ళిపోయి గోపురం మీద నిలబడి ఒంటికాలతో నడిచినోడో, నీటి మీద నడిచినోడో కూడా కాదు. దేవుడు అంటే ఎవరు అంటే ముందు దేంతో డీల్ చేస్తాడంటే నీ క్యాన్సర్ తీసేసినోడు దేవుడు కాకపోవచ్చు, నీ రోగం తీసేసినోడు దేవుడు కాకపోవచ్చు. ఎందుకంటే కొంచెం డబ్బులు ఖర్చు పెడితే క్యాన్సర్ తీసేసే ఆ గొప్ప బలం డాక్టర్ దగ్గర లేదంటారా? లేదా? పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గదా? యేసు నా జ్వరం తీసేసాడు, అవసరం లేదు. ఏసే జ్వరం తీయక్కర్లే. ఆర్ఎంపీ డాక్టర్ గారు కూడా తీసేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సో హూ ఈస్ గాడ్? హూ హ్యాస్ టు బి గాడ్? ఎవరు దేవుడై ఉండాలా? ఎందుకు ఎవరు దేవుడై ఉంటే మంచిది? నాకేంటి లాభం అంటే మళ్ళీ చెప్తున్నాను, ఆ పక్షవాయువు కలిగిన వానితో చెప్తున్నాడు, బాబు నీ పక్షవాయువు అంతా క్షమించేశాను, వెళ్ళిపో, బాగా వెళ్ళిపోయావు. నో, అలా చెప్పలేదు. నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పబడను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైనా నీవు దేవుడిగా సేవిస్తున్నవాడు, ఎన్నడైనా నువ్వు దేవుడిగా సేవిస్తున్నవాడు కోట్ల మందిలో, నేను ఛాలెంజింగ్గా చెప్తున్నాను, ఫర్ ద లాస్ట్ 23 years 23 ఏళ్ళుగా చాటుతున్నాను ఈ ఊరికి. నేను ఒక్కరోజు కాదు, నీవు దేవుడిగా సేవిస్తున్నవాడు ఏ రోజైనా నీ దగ్గరికి వచ్చి నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అనే నిశ్చయత ఎప్పుడైనా నీకు ఇచ్చాడా? యేసుని నమ్ముకున్న క్రైస్తవ బిడ్డకు తప్ప ఈ భూమి మీద మత గ్రంథాలు కోట్లు ఉండొచ్చు, కానీ ఏ దేవుడు కూడా నా బిడ్డ, నా కుమార్తె రా, నీ పాపములు క్షమించాను ఎప్పుడు ఎవరికి చెప్పని సందర్భం ఒక్కటి లేదు. ఉందేమో చూపించమనండి, లేదు.